హలో అందరికీ. ఇవాళటి రెసిపీ చాలా టేస్టీగా ఉండి అచ్చం చికెన్ కర్రీలా ఉంటుంది. పిల్లలైతే మంచిగా తినేస్తారు. అదేనండి పనసకాయ కర్రీ. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. నీట్గా మన చేతులకి ఆయిల్ రాసుకొని చాకు కూడా ఆయిల్ రాసి కట్ చేసుకోవాలి. తర్వాత పనసకాయని క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాక ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. కర్రీలోకి మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, జీలకర్ర, సాజీర, ఎండుమిర్చి ఇవన్నీ వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి, గసగసాలు కొద్దిగా నానబెట్టుకున్నాక వేసుకోవాలి. అవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో నూనె పోసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసి కొద్దిగా పసుపు వేసుకొని టమాటా మెత్తపట్టాక మసాలా పేస్ట్ కూడా వేయించుకొని గోలించుకోవాలి. తర్వాత వేయించుకున్న పనసకాయ ముక్కల్ని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ముక్కల్ని మంచిగా ఉడకనివ్వాలి. ముక్కలన్నీ ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీరాకు వేసుకుంటే ఎంతో టేస్టీ పనసకాయ కర్రీ రెడీ. పనసకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం? నాన్ వెజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా పనసకాయ కర్రీని చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.